రుక్మిణి నుండి సందేశమును తెచ్చిన బ్రాహ్మణుని శ్రీకృష్ణుడు గౌరవించిన విధానమును వివరించే శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 6వ భాగము భావార్థములతో సహా. రుక్మిణి ద్వారా పంపిన కొన్ని రహస్య సంకేతాలతో ఆ బ్రాహ్మణుడు ద్వారకాపట్టణమునకు వెళ్ళి ప్రతిహారుల ద్వారా తన రాకను తెలిపాడు. ఆ సమయములో అంతఃపురములో బంగారు ఆసనం మీద చిద్విలాసముగా చిరునవ్వులు చిందిస్తున్న కృష్ణుణ్ణి దర్శించి కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు. అందుకు ఆనందించిన శ్రీకృష్ణుడు గద్దె దిగి అగ్నిద్యోతనుని ఉచితాసనముపై ఆసీనుని చేసి పూజించి రుచికరమైన విందును ఆరగింపచేశాడు. ఆ బ్రాహ్మణుని దరిచేరి లోకములను కాపాడే తన చేతులతో ఆయన కాళ్ళు ఒత్తుతూ కృష్ణుడు నెమ్మదిగా ఇలా పలికాడు. జగదీసురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతము ఇది విత్తమెయ్యది అయిన బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికలతనికి గురియుచుండు సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను ఇంద్రుబోలు సంతసించెనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులు ఏనొనర్తు. బ్రాహ్మణోత్తమ, నీవు లోకులందరిచే గౌరవింపబడు వాడవు. నీవు అనుసరించిన పద్ధతి తీరైనది, పెద్దలచే అంగీకరించబడినది. బ్రాహ్మణుడు తనకు దొరికిన ధనంతోనే తృప్తి పడతాడు. తన ధర్మమును ఎన్నటికీ వదిలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నశిస్తాడు. అతడు తృప్తి చెందాడా దరిద్రుడు కూడా సుఖజీవనమును గడుపుతాడు. నేను అటువంటి సకల జీవులకు ఆప్తులై దొరికిన దానితోనే తృప్తి చెంది శాంత స్వభావులై మంచివారు గర్వహీనులు అయిన బ్రాహ్మణోత్తములకు నమస్కరిస్తాను. ఎవని దేశమందునికి ఎవని చే కుశలంబు కల్గు మీకెవని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండు ఇవ్వన రాసి దుర్గమునకెట్ల రుదెంచితిరయ్యా మీరు లేనవులుగావు నీ తలపు నంగల మేలునరింతు ధీమణి. ఓ బుద్ధిశాలి, మీరు ఏ దేశము నుండి వచ్చారు? ఎవని రాజ్యంలోనైతే మీ వలన ప్రజలంతా సుఖ సంతోషములతో ఉంటారో అతడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోటలోకి రావడం అంత సులువైన పని కాదు. మీరెలా వచ్చారు? మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను అని శ్రీకృష్ణుడు ప్రియవచనములతో ఆ బ్రాహ్మణుని పలకరించాడు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో